దెన్ 51 రెసిపీ యాంగిల్. ఓకే, రెసిపీ యాంగిల్, మైక్రోగ్రాఫ్, మైక్రోమీటర్, పొటెన్షియోమీటర్, హైగ్రోగ్రాఫ్. చూస్తే ఇక్కడ రెసిపీ యాంగిల్ ఉంది కదా మనకి, యాంగిల్ కోణాలు కొలిచేది. ఏ కోణాలు ఇక్కడ? ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్ విత్ 2 arms యూజ్డ్ ఫర్ మెజరింగ్ యాంగిల్స్. సో పురాతనంలో ఓల్డెన్ డేస్లో కోణాలు కొలవడానికి ఉపయోగించే పాత పరికరం పేరే రెసిపీ యాంగిల్. మైక్రోగ్రాఫ్, మైక్రో అంటే ఏమంటే స్మాల్ కదా, గ్రాఫ్ రాయడం కదా. ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు రైట్ ఆన్ ఏ వెరీ స్మాల్ స్కేల్స్. ఓకే, మైక్రో అంటే స్మాల్, గ్రాఫ్ అంటే రాయడం. ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు రైట్ అండ్ వెరీ స్మాల్ స్కేల్ అంటే సూక్ష్మ లేఖని అంటే మనం ఇంటర్మీడియట్లో మనం ప్రయోగాలు చేసి ఉంటాం. సూక్ష్మ లేఖనితో సూక్ష్మదర్శనం ద్వారా చూసిన వస్తువుల చిత్రాలను మైక్రోగ్రాఫ్లు అంటారు. మైక్రోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ వెరీ స్మాల్ డిస్టెన్సెస్, స్వల్ప వ్యాసాలు, స్వల్ప మందాలు అతి ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే పరికరం పేరే మైక్రోమీటర్. దెన్ పొటెన్షియల్ అంటే ఏమంటే ఎనర్జీ కదా. సో పొటెన్షియోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్సెస్ అంటే సూక్ష్మ మాపకం ఉంటాం. హైగ్రో అంటే హైడ్రో వాటర్ అనుకోండి. ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ వేరియేషన్స్ అట్మాస్ఫిరిక్ హ్యూమిడిటీ అంటే గాలిలోని తేమను గ్రాఫికల్ రూపంలో నమోదు చేసే యంత్రం పేరే హైగ్రోగ్రాఫ్. ఒకటి మిత్రమా, ఎప్పుడైనా సరే ఇక పదాలు వచ్చినప్పుడు మీరు అన్ని బయటచిన అవసరం లే, 2-3 సార్లు చూసుకోండి. చూసిన తర్వాత దానికి రూట్ తెలిసిందనుకోండి, ఈజీ కనుక్కోవచ్చు. ఎట్లా రూట్ కనుక్కుంటే ఇక్కడ హైగ్రో అంటే వాటర్, గ్రాఫ్ అంటే రాసేది, పొటెన్షియల్ అంటే ఎనర్జీ. ఇట్లా గుర్తుపెట్టుకుంటే కింద మనకు 1, 2, 3 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈజీ మనకు గుర్తుపెట్టుకోవచ్చు కదా. మీకు ఏమనిపిస్తుంది అంటే పోయమ్మ ఇన్ని పదాలు ఎట్లా నేర్చుకోవాలబ్బా కష్టమేమనుకుంటూ ఉంటారు. భయపడడం అవసరం ఏం లే, రూట్ తెలుసుకుంటే అయిపోద్ది. దీన్ని ఒక 2-3 సార్లు చదివామనుకోండి, దీని బయట అవసరంలా, పదం వచ్చినప్పుడు మనం ఈజీ కనుక్కోవచ్చు. ఓకేనా? దెన్ హైగ్రోమీటర్, హైగ్రోస్కోప్, ఓడోమీటర్, కార్డియోగ్రాఫ్, దెన్ రైనోస్కోప్. సో వన్స్ అగైన్ ప్లీజ్, హైగ్రోమీటర్, హైగ్రోస్కోప్, ఓడోమీటర్, కార్డియోగ్రాఫ్, రైనోస్కోప్. చూస్తే ఇక్కడ హైగ్రోమీటర్, హైడ్రో వాటర్. సో ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎయిర్ మాయిశ్చర్ గాలిలో తేమను కొలిచేది. తేమ అంటే మన వాటర్ ఉంది కదా, సో గాలిలో తేమ, సో ఆర్ద్రతా మాపకం ఉంటాం. హైడ్రో అంటే తేమ అని అర్థం. హైగ్రోస్కోప్ అంటే చూడడం కదా. ఇన్స్ట్రుమెంట్ ఫర్ డిస్ప్లేయింగ్ చేంజెస్ ఇన్ ఎయిర్ హ్యూమిడిటీ సో వాతావరణంలోని ఆర్ద్రత, తేమను, దాంట్లో మార్పుల గురించి చూసేదే హైగ్రోస్కోప్. తేమను గ్రహించే పదార్థం యొక్క సామర్థ్యాన్ని వివరించడానికి ఉపయోగించే పరికరం పేరే హైగ్రోస్కోప్. ఓడోమీటర్, ఓడ్ అంటే పరిగెత్తు అని అర్థం తమిళ్లో. ఓడ్ అంటే పరిగెత్తు. ఏం పరిగెత్తాడు? ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత దూరం ప్రయాణించామో. ఓడోమీటర్ మనకు బైక్లో ముందు కూడా ఓడోమీటర్ మనకు ఉంటుంది. ఎంత వేగంగా పోతా ఉంది, ఎంత స్పీడ్ పోయినాం, ఎంత దూరం పోయింది అని చెప్తుంది కదా ఓడోమీటర్. ఓకే, చక్రము ప్రయాణించిన దూరాన్ని కొలిచే సాధనం పేరే ఓడోమీటర్. ఓడు తమిళ ఓడు అని పరిగెత్తు. ఏం పరిగెత్తాను ట్రావెలింగ్ చేస్తుంది కాబట్టి అని గుర్తుపెట్టుకోండి. కార్డియోగ్రాఫ్ రాయడం. కార్డియో అంటే హార్ట్. ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ మూమెంట్ ఆఫ్ హార్ట్ సో గుండె యొక్క మూమెంట్ను కొలిచే పరికరం పేరే కార్డియోగ్రాఫ్. గుండె కదలికను నమోదు చేసే పరికరం. దెన్ రైనోస్కోప్. రైనో అంటే నోస్ అని అర్థం. నోస్. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జామినింగ్ ద నోస్. ఓకే, ముక్కును పరిశీలించే పరికరం పేరే రైనోస్కోప్. దీన్ని మనం నానోస్కోప్ అని కూడా అంటూ ఉంటాం. నానోస్కోప్ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ సోనోగ్రాఫ్, వెరీ ఇంపార్టెంట్ వన్. సోనోర్. మనం చిన్నప్పుడు 6th, 7th సోనార్ నేర్చుకుని ఉంటాం. సోనోగ్రాఫ్. ఆసిలోమీటర్, దెన్ ఆసిలోస్కోప్, వేలోమీటర్, దెన్ ఫోటోమీటర్. ఫోటో తీస్తే సౌండ్ లైట్ వస్తుంది, ఫోటో తీస్తే లైట్ వస్తుంది, గుర్తుపెట్టుకో. సోనోగ్రాఫ్. సో మనం చూస్తే సోనోమీటర్, సోనార్ ఉంది కదా, సోనార్
మనకు 6th సెంచరీ వచ్చింది కదా. సో సముద్రంలో ఉపయోగిస్తాం. సోనోమీటర్ అంటే ఏమండి మెజర్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్స్. సోనార్ అంటే ఏమంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ ఈజ్ కాల్డ్ సోనార్. మనకు జీకలు అడిగే అవకాశం ఉంది. సోనార్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ అండ్ అనలైజింగ్ సౌండ్. దెన్ ఆసిలేషన్ అంటే ఏమండి ఊగిసలాడటం కదా. ఇక్కడ ఆసిలోమీటర్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ షిప్ రోలింగ్స్. ఆసిలోస్కోప్ చూడటం, స్కోప్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ డిటెక్టింగ్ ఎలక్ట్రికల్ ఫ్లక్చువేషన్స్, ఊగిసలాడటం ఫ్లక్చువేషన్స్. వెలాసిటీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ స్పీడ్ ఆఫ్ ఎయిర్, వెలాసిటీ. దెన్ ఫోటో అంటే లైట్ వస్తుంది. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ లైట్ ఇంటెన్సిటీ. సో సోనోగ్రాఫ్ అంటే ఏమంటే అల్ట్రాసౌండ్ ద్వారా శరీర నిర్మాణాలను పరిశీలించే పరికరం. ఆసిలోమీటర్ అంటే ఏమండి ఓసిలోమీటర్ డోలనాలను కొలిచే పరికరం. ఆసిలోస్కోప్ అంటే వైవిధ్య కిరణ ప్రసారం అంటే మార్పులు చేర్పులు. వేలోమీటర్ అంటే గాలి వేగాన్ని కొలిచే పరికరం. ఫోటోమీటర్ అంటే కాంతిని గుర్తించే పరికరం పేరే మనకు ఫోటోమీటర్. నెక్స్ట్ ఫోనాటోగ్రాఫ్. దెన్ ఫోనెండోస్కోప్, ఫోనోమీటర్, సీస్మోగ్రాఫ్, సీస్మోస్కోప్. సో వన్స్ అగైన్ ఫోనోటోగ్రాఫ్, ఫోనెండోస్కోప్, ఫోనోమీటర్, సీస్మోగ్రాఫ్, సీస్మోస్కోప్. ఇక్కడ చూస్తే ఆటో కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ సౌండ్ వైబ్రేషన్స్. ఫోన్ అంటే ఏమంటే సౌండ్ కదా. ఫోన్ చేస్తే రింగ్ వస్తుంది అంటే సౌండ్ వచ్చింది కదా. కాబట్టి ఫోనోటోగ్రాఫ్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ సౌండ్ వైబ్రేషన్స్. అంటే ఇక సౌండ్ వచ్చినప్పుడు ఆ యొక్క వైబ్రేషన్స్ ఎట్లయితే మూవ్ అవుతున్నాయి దాన్ని కొలిచే పరికరం పేరే అంటే దాన్ని ఏమంటాం ఫోనోటోగ్రాఫ్. ఫోనెండోస్కోప్ డివైస్ విచ్ ఆంప్లిఫైస్ స్మాల్ సౌండ్స్. Device which amplifies small sounds is called phonendoscope. Then phonometer means instrument for measuring sound levels. Then seismograph means instrument for recording earthquakes. Then seismoscope అంటే instrument for detecting earthquakes. చూస్తే ఇక్కడ ఫోనోటోగ్రాఫ్ అంటే ధ్వనిని దృశ్యపరంగా నమోదు చేసే పరికరం. ఫోనెండోస్కోప్ అంటే చిన్న శబ్దాలను అధికం చేసే పరికరం. ఫోనోమీటర్ అంటే శబ్ద తరంగాల సంఖ్య లేదా శక్తిని నమోదు చేసే పరికరం. సీస్మోగ్రాఫ్ అంటే భూకంపాలను రికార్డ్ చేసే పరికరం. దెన్ సీస్మోస్కోప్ అంటే భూకంపాలను గుర్తించే పరికరం. దెన్ సీస్మోమీటర్ అమ్మీటర్ కరెంటు కొలిసేది కదా. దెన్ థెర్మో అంటే హీట్ కదా. థెర్మోగ్రాఫ్ అంటే హీట్. దెన్ థెర్మోమీటర్ థర్మోస్కోప్. సో థర్మ అంటే హీట్ అని అర్థం. సో సిస్మో అంటే ఎర్త్క్వేక్స్. సిస్మోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ. మరి ఎర్త్క్వేక్ వచ్చిన ప్రదేశం ఏమంటాం మనం ఏపీ సెంటర్ అంటాం. ఎక్కడైతే మనకి ఎర్త్క్వేక్ వచ్చిందో ఆ ప్లేస్ మనం ఏపీ సెంటర్ అంటాం. ఇక్కడ సిస్మోమీటర్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ అంటే ఎర్త్క్వేక్ యొక్క తీవ్రతను కొలిచే పరికరం పేరే సిస్మోమీటర్. సో దెన్ అమ్మీటర్ అంటే కరెంట్. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రికల్ కరెంట్ను కొలిచే పరికరం పేరు అమ్మీటర్. దెన్ థెర్మోగ్రాఫ్ అంటే హీట్, గ్రాఫ్ అంటే రైటింగ్. ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ చేంజెస్ ఇన్ టెంపరేచర్. దెన్ థర్మోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ టెంపరేచర్. దెన్ థెర్మోస్కోప్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఇండికేటింగ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ థెర్మోస్కోప్. దెన్ సిస్మోమీటర్ అంటే భూకంపాల తీవ్రతను కొలిచే పరికరం. అమ్మీటర్ అంటే ఎలక్ట్రికల్ కరెంట్ను కొలిచే పరికరం. థర్మోగ్రాఫ్ అంటే ఉష్ణ మార్పులను రికార్డ్ చేసే పరికరం. థర్మోమీటర్ అంటే ఉష్ణోగ్రతను కొలిచే పరికరం. థెర్మోస్కోప్ అంటే ఉష్ణోగ్రతలోని మార్పులను గుర్తించే పరికరం పేరు.